సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు నేను చదువుతా ఉన్నాను. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్యదేవతలను ఆస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మను విడిపించును. అంతటా ఇశ్రాయేలీలు బయలుదేవతలను ఆస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్నవాడా, మీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా ఇందులో ఉన్న సత్యాన్ని గ్రహించేవారిగా మీరు మా అందరితో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ మొదటి వచనం మనం ధ్యానం చేయడానికి ముందు ఒకసారి మీకు 4వ అధ్యాయము 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో ఉన్న విషయాలు ఒకసారి క్లుప్తంగా వివరిస్తే, ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధము చేయగా మరి ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల యొక్క దేవుని మందసాన్ని వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు. ఫిలిస్తీయులు దేవుని మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళ యొక్క దేవుడు అనబడుతున్న దాగోను ముందర మరి దేవుని మందసాన్ని ఉంచగా దేవుడు వాళ్ళ యొక్క దేవత యొక్క మరి ప్రతిమను పడగొట్టబడినట్టుగా, బోర్లా పడినట్టుగా, మొండెము చేతులు విరిగిపోయినట్టుగా మనకి చదివి ఉన్నాం. అంతేకాదు ఇశ్రాయేలు దేవుని యొక్క మందసం మూలంగా ఫిలిస్తీయుల యొక్క పట్టణాల్లో ఉన్న ప్రజలకి, వాళ్ళ యొక్క సర్దార్లకి మరి రహస్య గడ్డలు రావడము, మరి చాలామంది ఇబ్బంది పడడము, మరణం అవ్వడం అనేది కూడా మరి 5వ అధ్యాయంలో జరిగింది. ఇంకా 6వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారంటే, ఈ మందసాన్ని మన దగ్గర పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు, దీన్ని మనం ఎక్కడి నుండి తీసుకొచ్చామో అక్కడికే పంపివేద్దామని చెప్పి మరి ఫిలిస్తీయులు వాళ్ళ యొక్క యాజకులను సకులంగాండ్రని పిలిపించి మరి వాళ్ళు చెప్పిన సలహా సూచనల మేరకు మరి దేవుని మందసాన్ని ఒక కొత్త బండి మీద మరి దాన్ని తోలుకుని పంపివేసినట్టుగా మనము చూస్తాం. సో వాళ్ళు మందసాన్ని పంపివేసినప్పుడు అది ఎక్కడికి వెళ్ళిందంటే బేష్మేషు అనబడుతున్నటువంటి మరి గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ యెహోషువ యొక్క పొలములో ఆ యొక్క మందసం కనబడినప్పుడు అక్కడ ఉన్నవారు మరి ఆ మందసాన్ని చూసి సంతోషించారు, బలులు అర్పించారు. కాకపోతే మందసం పట్ల ఎలా ప్రవర్తించాలో, ఏ విధంగా వ్యవహరించాలో వాళ్ళు ఆ విధంగా వ్యవహరించలేకపోవడం వల్ల ఇంచుమించు మరి అక్కడ కొన్ని వేల మంది చనిపోయినట్టుగా మనకి అక్కడ కనబడతా ఉన్నది. అప్పుడు బేష్మేషు వారికి ఏం భయం పట్టుకుందంటే 6వ అధ్యాయంలో 21వ వచనంలో చూడండి, 20వ వచనం, అప్పుడు బేష్మేషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు, మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలని చెప్పి కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిస్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి, మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకుని పోవాలని వర్తమానం పంపగా 7వ అధ్యాయం 1వ వచనంలో ఇప్పుడు కిర్యత్యారీము ఉన్నటువంటి యాజకులు వచ్చి యెహోవా మందసాన్ని ఏం చేశారంటే తీసుకుని వెళ్ళిపోయారు. మీరు గమనించండి, అక్కడ 6వ అధ్యాయం 20వ వచనంలో యెహోవా మందసం ఎదుట ఎవరు నిలవగలరు అంటే నిజానికి దేవుని ఎదుట ఎవరు నిలవలేరు. ఎందుకంటే ఆయన యొక్క మహత్యం ఎదుట కానీ, ఆయన పరిశుద్ధత ముందర కానీ ఎవరు నిలవజాలరు. కానీ దేవుడు తన కృపను బట్టి మరి ఈ రోజున
యేసుక్రీస్తు ద్వారా దేవుని సన్నిధానంలో మనం ఇలా కలిసి దేవుని స్తుతించి ఆరాధించి ఆయన ఎదుట నిలవగలిగేటువంటి సామర్థ్యాలు కృప దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఈ బేష్మేషు వారు ఫిలిస్తీ యొక్క సర్దారులు దేవుని మందసాన్ని తీసుకుని వచ్చారని కిరియత్యారము వారికి దూతలను పంపారు. ఎందుకు పంపారంటే వాళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి ఆ నగరము ఏది, కిరియత్యారం, ఇంచుమించు 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు ఈ యొక్క గ్రామానికి లేదా ఈ పట్టణానికి వాళ్ళ కబురు పంపారంటే అది లేవీయులు నివసించే ప్రదేశం. ఏది, ఈ కిరియత్యారం అనేది లేవీయులు నివసించేటువంటి ప్రదేశము. ఇది బెన్యామీను యొక్క గోత్రానికి సంబంధించినటువంటి యోధా ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతం. కాబట్టి వాళ్ళు వచ్చారంట, ఆ మందసాన్ని తీసుకుని పోయారంట. ఎవరు వచ్చారు? కిరియత్యారం ఉన్నటువంటి వారు, మరి యాజకులు లేకపోతే ఆ పట్టణస్థులు వచ్చి యెహోవా మందసాన్ని తీసుకుని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతను కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. ఎందుకు ఈ అబీనాదాబు ఇంటి వద్దకే మరి తీసుకొచ్చారు అని ఆలోచన చేస్తే, బహుశా అబీనాదాబు ఆయన యాజకుడు. ఆయన ఎవరు? యాజకుడు. మనం గమనిస్తే లేవి యొక్క కుమారులు అందరూ కూడా ఏ రోజున ఒక యుద్ధంలో ఒకే రోజున చనిపోయారు. లేవి కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ యెహోవా మందసాన్ని కాపాడటానికి కానీ యాజకత్వం చేయడానికి కానీ మరి తర్వాత బహుశా ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క అబీనాదాబుని లేవీయుడుగా యాజకుడుగా ఎంచి ఆయన ఇల్లు కొండ మీద ఉందంట. ఎక్కడుంది? కొండ మీద ఉంది. కాబట్టి మరి ఆయన ఇంట్లో ఒక తాత్కాలికంగా, నిజానికి దేవుని మందసం ఎక్కడ ఉండేది? ప్రత్యక్ష గుడారంలో ఉండేది. ఆ మాటకు వస్తే అంతకుముందు ఎక్కడున్నది? ఏలీ యాజకుడుగా ఉన్న సమయంలో ఏలీ దగ్గర ఉన్నది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ అబీనాదాబు యొక్క ఇల్లుని మరి మందసం నివాసం చేయడానికి వీలుగా ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు అక్కడ మరొక ప్రాముఖ్యమైన విషయం జరిగింది. అతను కుమారుడైన ఎలియాజర్ని ఏం చేశారంటే ప్రతిష్ఠించారు. అనగా ఏంటంటే ఆ మందసం దగ్గర పరిచర్య చేసే బాధ్యత, ఒక రకంగా చెప్పాలంటే అభిషేకించారు. ఎవరిని? ఎలియాజర్ని దేవుని యొక్క సేవ చేయడానికి, ఆ మందసాన్ని కాపలా గాయడానికి ఇంకా ఎలియాజర్ని ఏం చేశారంటే ప్రతిష్ఠించారు. ఇంకా ఆయన బయటికి వెళ్ళడానికి కానీ, ఇంకా ఆయన పని ఏంటంటే మందసాన్ని కాపాడడం, మందసం దగ్గర పరిచర్య చేయడం. ఇక్కడ ఇశ్రాయేలీలందరూ ఒక మంచి పని చేశారు. ఏం చేశారంటే, ఒకటి దేవుని యొక్క సన్నిధిని గౌరవించారు, రెండోది దేవుని యొక్క పవిత్రతను కాపాడడం గురించి వాళ్ళు మరి అబీనాదాబు ఇంటిని తీసుకుని మరి ఎలియాజరును ఒక యాజకునిగా అక్కడ ఏం చేశారంటే అభిషేకించడం జరిగింది. అది మొదటి వచనం. చూడండి 2వ వచనంలో, 7వ అధ్యాయము 2వ వచనంలో, మందసము కిరియత్యారీములోను నిండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించు చుండగా అని రాయబడి ఉన్నది. ఈ యొక్క దేవుని మందసము కిరియతాములో ఎన్ని సంవత్సరాలు ఉందంటండి? 20 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు 20 సంవత్సరాలు ఎవరింటి దగ్గర ఉంది? అబీనాదాబు ఇంటికాడ ఉన్నది. ఈ 20 సంవత్సరాలు అబీనాదాబు ఇంటి దగ్గర ఉండగా ఎవరు ఆ యొక్క మందసాన్ని మరి పరిచర్య చేయడానికి కాపలాగా ఉన్నారు అంటే ఎలియాజరు కాపలాగా ఉన్నాడు. అయితే 20 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే, మరి ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా అని రాయబడినటువంటి మాట అక్కడ మనకి కనబడతా ఉంది. ఈ 20 సంవత్సరాలు మందసము వాళ్ళ మధ్య ఉండిన పిమ్మట ఇశ్రాయేలీలో ఏం జరిగిందంటే, వాళ్ళ మనసు మార్పు కనబడ్డది. వాళ్ళ మనసులో ఏం కనబడ్డది? మార్పు. ఏటి మార్పు అంటే, దేవుడు మందసాన్ని మనం పోగొట్టుకోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వాళ్ళలో కొద్దిగా చిన్నపాటి మార్పు కనబడ్డది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే యెహోవా వైపు అనుసరించి దుఃఖించుచుండగా, అంటే ఏడవడం మొదలుపెట్టారు, విలాపించడం మొదలుపెట్టారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, వాళ్ళు యెహోవా వైపు తిరిగి విలాపించడానికి కారణం
ఒకటి, ఫిలిస్తీయుల చేత వాళ్ళు అణిచివేయబడుతున్నారు. ఇంకా ఫిలిస్తీయులు వాళ్ళ పక్కనే ఉన్నారు, ఫిలిస్తీయుల మూలంగా వాళ్ళు ఇంకా అణిచివేయబడుతున్నారు, వాళ్ళని బాధలను పెడుతున్నారు, ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఫిలిస్తీయుల యొక్క ఆధిపత్యం వల్ల ఇశ్రాయేలు ప్రజలు చాలా శారీరకంగా మానసికంగా ఏమైపోయారంటే కృంగిపోయారు. వాళ్ళకి అర్థమైంది, మనం దేవుని వైపు తిరగకపోతే ప్రయోజనం లేదని వాళ్ళు ఇశ్రాయేలు దేవుని వైపు మరి అనుసరించి దుఃఖించడం ప్రారంభించారు. అయితే మరి వీళ్ళు దుఃఖించడానికి గల కారణం నిజమైన పశ్చాత్తాపంతో దుఃఖించలేదండి. వాళ్ళకి బాధలు కష్టాలు ఎక్కువయ్యాయని దుఃఖిస్తున్నారు. ఇక్కడ కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే చాలా మంది క్రైస్తవులు కష్టాలు బాధలు కుటుంబంలో జరిగే పరిస్థితులను బట్టి దుఃఖించేవారే తప్ప నిజమైన పశ్చాత్తాపంతో దుఃఖించేవారు ఈనాటికి కూడా క్రైస్తవ సంఘాలలో కనబడట్లేదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు దుఃఖించారు? ఇశ్రాయేలీలు యెహోవా వైపు తిరిగి వాళ్ళు అనుసరింపు దుఃఖించడానికి కారణం వాళ్ళు నిజమైన రిపెంటెన్స్ పశ్చాత్తాపం కలిగి దుఃఖించలేదు. ఫిలిస్తీయుల యొక్క బాధల వల్ల వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారంటే దుఃఖించడం మొదలుపెట్టారు. ఈ రోజున చాలా మంది కూడా అప్పుడప్పుడు క్రైస్తవ సంఘాలలో కొంతమంది ఏడవడం కానీ లేకపోతే బోరిన విలపించడం కానీ ఇవన్నీ సాధారణంగా ఎందుకు జరుగుతాయంటే వాళ్ళ యొక్క కుటుంబాల్లో కానీ లేదా వాళ్ళ జీవితాల్లో కానీ లేదా వాళ్ళ బ్రతుకుల్లో కానీ జరిగిన పరిణామాలను బట్టి మనసులో నుండి ఏమొస్తుందంటే దుఃఖం వస్తుంది. ఆ రకమైన దుఃఖమే ఈ 7వ అధ్యాయంలో 2వ వచనం. మరలా ఒకసారి చూడండి. మందసము కిర్యాత్యారంలో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ఎందుకు దుఃఖిస్తున్నారంటే ఫిలిస్తీయులు బాధల వాళ్ళు దుఃఖిస్తున్నారు, ఫిలిస్తీయుల అణిచివేత వాళ్ళు దుఃఖిస్తున్నారు, ఫిలిస్తీయుల యొక్క ఆధిపత్యం వల్ల దుఃఖిస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళు తప్పు చేశాము పాపం చేశామనే పశ్చాత్తాపంతో మాత్రం దుఃఖించట్లేదు. ఇక్కడ మనము మీరెలా చెప్పగలరండి ఇశ్రాయేలులు నిజంగా పశ్చాత్తాపంతో వాళ్ళు దుఃఖించట్లేదు, కేవలం వాళ్ళు మామూలుగానే ఏడుస్తున్నారు అని మీరు అడిగితే 3వ వచనం చూడండి. 7వ అధ్యాయం 3వ వచనంలో సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? నీ పూర్ణదయంతో యెహోవా యొద్ద మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను ఆస్తారోతు దేవతలు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనని సేవించండి, అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అప్పుడు అన్నాడంటే ఇప్పుడు వీళ్ళు ఏడుస్తున్న ఏడుపు నిజమైన ఏడుపు కాదు. నేను మరలా గుర్తు చేస్తున్నాను, చాలా మంది ఈ రోజున క్రైస్తవులు వాళ్ళు ఏడ్చే ఏడుపులో నిజమైన దుఃఖము పశ్చాత్తాపంతో కాదు, మనసులో ఉన్న బాధ, మనసులో ఉన్న వేదన, మనసులో ఉన్న దుఃఖము, ఇంట్లో పరిస్థితులను బట్టి ఏడుస్తున్నారు తప్ప పాపము చేత మాకు ఈ పరిస్థితులు వచ్చాయనే పశ్చాత్తాపము కనబడట్లేదు. ఎందుకు అని ఈ మాట చెప్పగలనంటే ఇక్కడ సమూయేలు 3వ వచనంలో మీరు ఇలాగ చెయ్యండి అని అంటున్నాడంటే వాళ్ళు ఏడ్చే ఏడుపు నిజమైన ఏడుపు కాదు. ఈ రోజున ఒక్కసారి మనం కూడా ఆలోచన చేద్దాం. దైవ మందిరాల్లో మనం ఏడ్చే ఏడుపులు కూడా పశ్చాత్తాపంతో కూడిన ఏడుపులా లేదా మన యొక్క బ్రతుకుల్లో కుటుంబాల్లో లేదా జీవితాల్లో మనం అనుభవిస్తున్న పరిస్థితులను బట్టి వచ్చే ఏడుపులా అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు తెలుసా? నువ్వు మనోవేదనతోనూ లేకపోతే నీ పరిస్థితులను బట్టి నువ్వు ఏడ్చే ఏడుపుల వల్ల ఒకవేళ నీకు ఉపశమనం కలగచ్చేమో కానీ నీకు నిజమైనటువంటి విడుదల కలగాలంటే అక్కడ 3 కండిషన్ చెప్తున్నాడు సమూయేలు. ఆ 3 కండిషన్లు మనం ఆలకించడానికి ముందు ఈ 2వ వచనం ఏం చెప్తుందంటే, ఇదిగో మీరు దేవుని వైపు తిరిగి విలపించడం అయితే విలిపిస్తున్నారు కానీ మరి మీలో నిజమైన పశ్చాత్తాపం లేదని సమూయేలు వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు యెహోవా వైపు అనుసరించి దుఃఖించడం ప్రారంభించారు కానీ ఆ దుఃఖంలో ఏమి లేదు, నిజమైన పశ్చాత్తాపం లేదు. మీకు ఒక విషయం చెప్పనా, మనం ఏడ్చే ఏడుపులైనా మనం చేసే ప్రార్థన అయినా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నిజంగా నువ్వు పశ్చాత్తాపంతో ఏడుతున్నావా, నీలో ఉన్న బాధను బట్టి ఏడుస్తున్నావా, వాక్యం నీతో మాట్లాడితే ఆ వాక్యాన్ని బట్టి ఏడుస్తున్నావు అన్నదని దేవుడు గ్రహిస్తాడు. అందుకే కొన్నిసార్లు మనం ఏడ్చి బోరిని విలపించినా సరే సమాధానం రాకపోవడానికి కారణం ఏంటి తెలుసా?
ఆ దుఃఖంలో ఏమి లేదు తెలుసా, నిజమైన పశ్చాత్తాపం లేదు. అందుకే మనం చాలా సందర్భాలలో ఏడ్చినా సరే సమాధానం రాకలేకపోవడానికి కారణం దేవుడు నీ మొర ఆలకించలేకపోవడం కాదు, కానీ నీ ప్రార్థనలో నీ దుఃఖంలో ఏమి లేదంటే నిజమైన రిపెంటెన్స్, పశ్చాత్తాపం లేదు. అందుకే దేవుడు నీకు సమాధానం ఇవ్వట్లేదు, నీ మనోవేదన తొలగించట్లేదు, లేకపోతే నీకున్న ఇబ్బందుల నుండి, పరిస్థితుల నుండి మరి నీకు విడుదల రావట్లేదు. అంటే దేవుడు మరి విడుదల ఇవ్వడంటే ఎందుకు ఇవ్వడు? అక్కడ 3వ వచనంలో అదే చెప్తున్నాడు కదా, అప్పుడు అన్నాడు. ఎప్పుడు 7వ అధ్యాయం 3వ వచనంలో సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా అన్నాడు. ఫస్ట్, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్ద మీరు మల్లుకోండి, అది ఒకటి. రెండోది, అన్య దేవతలను, ఆస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయండి. మూడోది, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయన్ని సేవించండి, అప్పుడు అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటన్నమాట, ఎప్పుడు ఆ 3 చేస్తే అప్పుడు దేవుడు మిమ్మల్ని ఫిలిష్తీయుల చేతుల నుండి విడుదల కలుగు చేస్తానన్నాడు. అంటే ఇక్కడ కండిషన్ ఉందా లేదా కండిషను? ఇప్పుడు వాగ్దానం ఎలా వచ్చింది? దేవుడు నీ సమస్త బాధల నుండి నీకు విడుదల కలుగు చేయనుగాక అని ఉంటుంది. అంటే ఇంక నీకు ఎలా ఫీల్ అయిపోతుంది తెలుసా? ఇంక దేవుడు అంట నా సమస్త బాధల నుండి నాకేమి ఇచ్చేస్తాడు? విడుదల ఇచ్చా. అంటే నువ్వు పాపంలో ఉన్నా సరే విడుదల ఇచ్చేస్తాడా? నువ్వు పాపంలో కొనసాగుతున్నా సరే నీ కష్టాలు తీసేస్తాడా? నువ్వు నిజమైన పశ్చాత్తాపం చెందకపోయినా సరే దేవుడు నిన్ను విమోచించేస్తాడా? లేదు. ప్రతి వాగ్దానం వెనక ఒక కండిషన్ ఉంటుంది. ఇక్కడ కూడా ఈ 3వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలతో 3 కండిషన్లు. ఈ యొక్క 3వ వచనానికి ఏం పేరు పెట్టచ్చు అంటే సమూయేలు యొక్క పిలుపు పశ్చాత్తాపానికి షరతులు. మొదటి వచనమేమో మందసాన్ని కిర్యత్యారీము నుండి వాళ్ళు తీసుకొని వచ్చారు. రెండవ వచనమేమో 20 సంవత్సరాలు మందస్సము కిర్యత్యారీములో ఉండగా ఇశ్రాయేలీయులు విలపించారు. ఈ 3వ వచనంలో సమూయేలు వాళ్ళకు ఒక పిలుపు ఇచ్చాడు. ఆ పిలుపులో ఏముందంటే పశ్చాత్తాపానికి కొన్ని షరతులు ఉన్నాయి. అందులో మొట్టమొదటి షరతు ఏంటంటే మీ పూర్ణ హృదయంతో యెహోవా వైపు మళ్ళండి. ఏంటండి? మీ పూర్ణ హృదయంతో యెహోవా వైపు మళ్ళండి అని చెప్పడం ద్వారా ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యెహోవా వైపు తిరిగారు. కానీ 2వ వచనంలో అందులో ఏం లేదంటే హార్ట్ఫుల్నెస్ లేదు. ఇది మన భాషలో చెప్పాలంటే ఎలా చెప్పమంటారా? రావాలి కాబట్టి వచ్చాం, కానీ నిజంగా నీలో సంతోషంతో రాలేదు దేవుని మందిరానికి. అర్థమైందా? చాలామంది మందిరాలకి రావాలి కాబట్టి, ఒకవేళ రాకపోతే పాస్టర్ గారు అడుగుతారు కాబట్టి అన్న ఉద్దేశంతో వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ అయ్యో ఈరోజు దేవుని మందిరంలో నేను ఉండడం నా బాధ్యత అని సంపూర్ణ హృదయంతో వచ్చేవాళ్ళు ఉండరు. అందుకే ఇక్కడ సమూయేలు వాళ్ళతో అంటాడు, ఒరే బాబు, మీరు యెహోవా వైపు మళ్ళీతే ఎలా మన్నాలో తెలుసా? మీ పూర్ణ హృదయంతో. అంటే అర్థం ఏంటి? నీ పూర్ణ హృదయంతో యెహోవా వైపు మళ్ళడం అంటే అర్థం ఏంటి? హృదయపూర్వకంగా దేవుని వైపు తిరగమని, హృదయపూర్వకంగా దేవుని వైపు తిరగమని. ఈ 2వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవా వైపు తిరిగి విలాపించుతున్నారు, కానీ వాళ్ళు ఏమి లేదులంటే హృదయపూర్వకమైన ఆరాధన లేదు. ఏ ఆరాధన లేదు? హృదయపూర్వకమైన ఆరాధన లేదు. ఎందుకు లేదో తెలుసా? వాళ్ళు ఆల్రెడీ ఆస్తారోతు దేవతలను ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. మన హృదయములో మరొక ఆరాధన ఉండగా, బహుశా మీరు ఆరాధన అంటే విగ్రహారాధన అనుకుంటారేమో. మరలా చెప్తున్నాను, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, దేవుని గౌరవించకుండా, దేవునికి భయపడకుండా, దేవుడి కంటే ఎక్కువగా నీ జీవితంలో దేనికైతే ప్రాముఖ్యత ఇస్తున్నావో అదే విగ్రహారాధన. మరలా గుర్తుసేనా? నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఏదైతే సమయాన్ని వెచ్చించి దాని కొరకు ప్రయాసపడుతున్నావో, లేకపోతే దాని విషయంలో నువ్వు ప్రాకులాడుతున్నావో అదే విగ్రహారాధన. ఈ ఇశ్రాయేలు ప్రజలు 2వ వచనంలో యెహోవా వైపు తిరిగి దుఃఖించి ప్రలాపిస్తున్నారు, కానీ వాళ్ళ పూర్ణ హృదయంతో యెహోవా వైపు మాత్రం ఏం చేయలేదు? తిరగలేదు. అలా తిరగలేకపోవడానికి కారణం ఆల్రెడీ వాళ్ళ హృదయంలో మరో దేవుడు, మరో దేవత ఉంది. ఆ దేవుడు, ఆ దేవతలు ఏంటంటే అక్కడ ఆస్తారోతు అని రాయబడి ఉన్నది.
సమూయేలు అది చెప్తున్నాడు. దేవుడు చెప్పాడు, సమూయేలు వాళ్ళతో చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? వాళ్ళు 20 సంవత్సరాల వైపు దేవుని మందిరం వైపు వచ్చి మందసం దగ్గరికి వచ్చి విలాపిస్తున్నారు కానీ, ఏడుస్తున్నారు కానీ వాళ్ళలో పశ్చాత్తాపం లేదయ్యా. ఓసారి పోయి చెప్పి వాళ్ళతోటి. ఎక్కడున్నా మీకు కూడా ఒక ప్రశ్న వేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని మందిరానికి వస్తున్నారు? నిజంగా మీరు పశ్చాత్తాపంతో మార్పు చెంది మారు మనసు పొంది మీ హృదయాల్లో దేవుడి కంటే మరొక దేనికి ప్రాముఖ్యత లేని విధంగానే మీరు వస్తున్నారా? ఇంకా దేవుణ్ణి తక్కువ చేసి మరో దానికి ఎక్కువ ఇచ్చి మీరు దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నారని ఒకసారి ప్రశ్న వేసుకోండి. 20 సంవత్సరాలు బట్టి మందసం వాళ్ళ మధ్యనున్నా వాళ్ళ ఏమి లేదు తెలుసా? పశ్చాత్తాపం అనేది లేదు. ఈరోజు నా జీవితంలో కూడా ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని మందిరానికి వస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఇన్ని సంవత్సరాల్లో ఒకవేళ నిజంగా దేవుణ్ణి నువ్వు ఆరాధించుంటుంటే నీ పరిస్థితులు ఇలా ఉండకూడదు. ఇంకా నీ ఆధ్యాత్మిక జీవితం ఇలా ఉండకూడదు. మీకు గత దినాల్లో గుర్తు చేశాను, ఇప్పటికి మనము ఇతరులకు బోధించే సామర్థ్యం కలిగిన వారిగా ఉండాలి. ఎందుకని? నాకు తెలుసు ఇక్కడున్న మీరందరూ కూడా 20 సంవత్సరాల కంటే తక్కువ ప్రభువును నమ్మి విశ్వసించిన వారు మరి అంత తక్కువ వయసు ఉన్నవారు కాదు. అందరూ 20 సంవత్సరాల పైనుండే మీరు ప్రభువుని నమ్మి ఎరిగిన వారు. కానీ ఇప్పటికీ కూడా మీకు ఇంకా ఏం చెప్పవలసి వస్తుందో తెలుసా? విశ్వాసం గురించి, రక్షణ గురించి, మూల పాఠాల గురించి చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. దానికి కారణం ఏంటి తెలుసా? పూర్ణ హృదయంతో యెహోవా వైపు ఇంకా తిరగలేకపోవడం. అలా ఎందుకు తిరగలేకపోతున్నారంటే మరలా గుర్తు చేస్తున్నాను, మీ హృదయాలలో దేవుడు కాకుండా ఎవరో ఇంకా ప్రముఖమైన స్థానాన్ని ఆక్యుపై చేశారు, ఆక్రమించారు. అందుకే దేవుణ్ణి పక్కన పెట్టి మీరు రెండో దానికి అనగా ఏదైతే విడుదల విమోచన ఇవ్వదో దానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో కూడా సమూయేలు అదే మాట చెప్తున్నాడు. ఓ ఇశ్రాయేలులారా, మీరు ఫస్ట్ మీ పూర్ణ హృదయంతో యెహోవా వైపు తిరగండి అయ్యా. రెండోది మీ మధ్య ఉన్నటువంటి ఆస్తారోత దేవతలను ఏం చేయండి? తీసివేయండి. మీకు విషయం చెప్పనా? మీరు అందరూ అనుకుంటారు మేము ఏ దేవుణ్ణి ఏ దేవతని పూజించట్లేదండి, మా జీవితాల్లో ఏ దేవుడు కూడా లేడండి అని మీరు అనొచ్చు. నేను మాట్లాడుతున్నది భౌతికమైనటువంటి విగ్రహారాధన గురించి మాట్లాడట్లేదు. ఇలా చూడండి, దేవుని నుండి దూరం చేసే ప్రతిదీ కూడా విగ్రహారాధనే. దేవుని నుండి దూరం చేసే ప్రతిదీ కూడా ఏంటి? విగ్రహారాధనే. కొన్నిసార్లు నీ పనులు అవ్వచ్చు, కొన్నిసార్లు నీ చుట్టాలు అవ్వచ్చు, కొన్నిసార్లు నీకున్న పిల్లలు అవ్వచ్చు, కొన్నిసార్లు ఏదేదో అవ్వచ్చు. ఎవరి నుండి దూరం చేయడానికి? దేవుని నుండి దూరం చేయడానికి. నేను మరలా చెప్తున్నాను, దేవుని నుండి దూరం అవుతున్నావు అంటే నువ్వు మరో దానికి ఏదో దగ్గర అవుతున్నావు. అది దేవుడి కంటే ఎక్కువేమీ కాదు. మరలా గుర్తు చేస్తున్నాను, దేవునికి తగిన విలువ ప్రాముఖ్యత ఇవ్వకుండా నువ్వు దేని గురించి ప్రయాసపడినా ప్రాకులాడినా ఉపయోగం ఏమీ లేదు నీ భక్తి వల్ల. మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ 7వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు, సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఎట్లా అన్నాడు? మొదటగా మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకోండి అన్నాడు. అంటే వీళ్ళు హాఫ్ నాలెడ్జ్తోనే ప్రభు దగ్గరికి వస్తున్నారు, పూర్ణమైన హృదయంతో రావట్లేదు. రెండోది ఏమన్నాడంటే, ఇదిగో అన్య దేవతలను, ఆస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయమన్నాడు. నిజానికి ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుడు ఎవరండి? ఐగుప్తు దేశం నుండి వీళ్ళు నడిపించింది ఎవరు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? 40 సంవత్సరాల అరణ్యంలో వీళ్ళకి సహాయం చేసింది ఎవరు? నీళ్ళు లేకపోతే బండ నుండి నీళ్ళు ఇచ్చింది ఎవరు? వాళ్ళకి మాంసం కావాలంటే పూరేళ్ళని కురిపించింది ఎవరు? వాళ్ళ యొక్క బట్టలు మాయకుండా, చెప్పులు అరిగిపోకుండా 40 సంవత్సరాల పగల మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై నడిపించింది ఎవరు? వీడంతటికీ సమాధానము యెహోవా అయితే వీరు ఎవరిని పూజిస్తున్నారంట? అన్య దేవతలను, ఆస్తారోతు దేవతలు. ఎవరు వీళ్ళు? కానానీయుల యొక్క దేవతలు, ఫిలిస్తీయుల యొక్క దేవతలు. ఇక్కడ మన వైపు కూడా ఒకసారి ఆలోచన చూద్దాం. చూడండి, నిజానికి మనం విశ్వసించిన దేవుడు ఎవరు? చెప్పండి మీ నోటితో. యేసుక్రీస్తేనా? మరి యేసుక్రీస్తే మనం విశ్వసించిన దేవుడు అయితే మనం ఎందుకు యేసుక్రీస్తు కంటే మరో లోక సంబంధమైన, అన్య సంబంధమైన వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నావు? అంటే నువ్వు వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నావు అంటే దేవుణ్ణి తక్కువ చేస్తున్నావు అనే కదా అర్థం. మీరు గమనించండి, ఎన్నో సందర్భాలలో దేవుని కంటే, దేవుని సన్నిధి కంటే
మీ యొక్క భౌతికమైన వాటికే ఎక్కువ సమయాన్ని కేటాయించిన వారే ఉన్నారు. మీరు అనేక మార్లు దేవుని సన్నిధి దొంగిలించిన వారే ఉన్నారు. అనేక మార్లు దేవుని యొక్క విలువను మీరు తగ్గించేవారిగానే ఉన్నారు. మీరు తగ్గిస్తే దేవుని విలువ ఏమీ తగ్గిపోదు, కానీ మీరు దేవుణ్ణి విషయంలో తోలనాడుతూ బ్రతుకుతున్నారనే విషయాన్ని చెప్తున్నాను. ప్రియ సంగమా, ఆలోచించే మరలా గుర్తు చేస్తున్నాను. నీ జీవితంలో ఏదైతే విగ్రహారాధనగా ఉన్నదో, ఏదైతే దేవుని నుండి దూరం చేస్తుందో, దాని విషయంలో నువ్వు జాగ్రత్త పడడం మంచిది. మరలా చెప్తున్నాను, ఇలా చూడండి, ఇక్కడ ఉన్న మీరు అందరూ నాతో సహా దేవునికి విలువ ఇవ్వకుండా, మన జీవితంలో దేవుడు కాకుండా మరొకటి నీది ఏదైనా స్థానం ఆక్రమిస్తే గుర్తుపెట్టుకో, నీకు విడుదల లేదు, విమోచన లేదు. ఇక్కడ మూడోది జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఏమంటున్నాడంటే, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయన్ని సేవించండి. సేవించడం అంటే నువ్వు ఏదైతే విశ్వసించావో, ఏదైతే నమ్మావో ఆయన విషయంలో నీకేముండాలా? పట్టుదల ఉండాలా. ఈరోజు పట్టుదల ఉంటే వచ్చే వారానికి పట్టుదల ఉండదు. ఈ వారం వస్తే వచ్చే వారం రావు. ఈ పూట వస్తే మళ్ళీ రేపు పూట రావు. దీన్ని ఏమంటారు? పట్టుదల అంటారా? చెప్పండి అమ్మా, మీరే పట్టుదల అంటారా? నిర్లక్ష్యం అనరు, లెక్కలేంతను అనరు. అప్పుడే ఈ 2026 సంవత్సరంలో ఈ మొదటి నెలలో ఈ యొక్క 23 దినాల్లో అప్పుడే ఈ సంఘ నియామక కూటంలో నేను అన్ని కూటాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను పాల్గొన్నానన్న వాళ్ళు చెప్పండి. అంటే నీలో ఏమీ లేదన్నమాట. మాట్లాడరే? పట్టుదల లేదు, నిర్లక్ష్యం. ఏం పర్లేదు, వెళ్ళకపోయినా పర్లేదు. నన్ను ఎవరు అడుగుతారు? నేను ఎవ్వరు అడగరు. కాకపోతే నువ్వు నాశనాన్ని తెచ్చుకుంటున్నావు. ఇక్కడ అన్నాడు ఇశ్రాయేలీయులతో సమూయేలు, ఇదిగో ఈ 3 పనులు చేస్తే అప్పుడు అక్కడ చూడండి, ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఎంతమంది కావాలి మాకు విడుదల? అది పాపం ఉండవచ్చు, శాపం ఉండవచ్చు, రోగాల నుండి ఉండవచ్చు, బాధలు ఉండవచ్చు, అప్పులు ఉండవచ్చు, లేకపోతే ఏ రకమైన ఇబ్బందులు అవ్వచ్చు. వీటన్నిటి నుంచి నీకు విడుదల కలగాలంటే ఇదిగో నీ జీవితంలో ఈ 3 వాటికి ప్రాముఖ్యత. అందులో మొదటిది, నీ పూర్ణ హృదయంతో యెహోవా వైపు మల్లుకో. రెండోది, దేవుని కంటే ఎక్కువ ఏదైతే నీ జీవితంలో స్థానం ఆక్రమించిందో దాన్ని పక్కన పెట్టు. మూడోది, నువ్వు నమ్మిన విశ్వసించిన దాన్ని పట్టుదల కలిగి ఆయన్ని సేవించు. అప్పుడే నీకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఫిలిష్తీయుల చేతుల నుండి విడుదల, ఇక్కడ నువ్వు దేని చేత బంధింపబడుతున్నావో దాని నుండి విడుదల. అర్థమవుతుందా? మరలా మీకు గుర్తు చేస్తున్నాను, ఇశ్రాయేలు ప్రజలకు ఎవరి నుండి విడుదల కావాలా? ఫిలిష్తీయుల చేతుల నుండి విడుదల. ఇప్పుడు ఈ పూట నీకు ఎవరి నుండి విడుదల కావాలా? నాకు తెలుసు, నువ్వు ఒక పాపంలో ఉంటే పాపం నుండి విడుదల కావాలా, రోగంతో ఉంటే రోగం నుండి విడుదల కావాలా, ఒకవేళ అప్పుల్లో ఉంటే అప్పుల నుండి విడుదల కావాలా, ఒకవేళ బాధల్లో ఉంటే బాధల నుండి విడుదల కావాలా, లేకపోతే ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయినా నీకు విడుదల విమోచన కలగాలంటే ఇదిగో సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినట్టుగా ఈ 3 మన జీవితాల్లో ఉన్నప్పుడే మనకు సంపూర్ణమైన విడుదల కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ విషయం చెప్పమంటారా? షరతులు, చర్యలు, వాగ్దానం. షరతులు, చర్యలు, వాగ్దానం ఏంటి? ఇక్కడ ఫిలిష్తీయుల చేతిలో నుండి మీరు విడిపింపబడతారు. షరతులేంటి? ఇదిగో మీరు మీ పూర్ణ హృదయంతో యెహోవా వైపు మళ్ళుకోవాలి. రెండోది, మీ మధ్యన ఉన్నటువంటి అన్య దేవతలను, ఆస్తరోతులను తీసివేయాలి. మూడోది ఏంటి? ఇదిగో మీరు ఆయనను వైపు తిరిగి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలను తిప్పి ఆయనను సేవించాలి. ఇదేంటి? షరతులు. ఇకపోతే చర్యలు ఏంటో తెలుసా? ఆ విధంగా చేయడం. ఆ విధంగా చేశారా లేదో ఒకసారి 4వ వచనం చూడండి. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, ఆస్తరోత దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అండర్లైన్ చేయవలసిన మాట. ఎవరిని సేవించారంట? యెహోవాను మాత్రమే, మరొకరు ఎవరిని సేవించలేదు. అంటే వాగ్దానం పొందుకోవాలంటే షరతులు పాటించాలి. ఆ షరతులు చర్యల రూపంలో కనబడాలి. అర్థమైందా? మరలా చెప్తున్నాను. ఉదాహరణకి నేనే నా మీదే పెట్టుకుంటున్నాను. నేను మారేను అని చెప్తున్నాను. నిజమే, మారేనైతే నాలో ఏం కనబడాలా?
మారిన చర్యలు కనబడాల. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ వాగ్దానం పొందుకోవాలంటే వాళ్ళలో ఏం కనపడాలా? షరతులతో కూడిన చర్యలు కనపడాల. కాబట్టి దేవుని సంగమా, ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్న మీ అందరికీ ఒకవేళ బహుశా అవసరం లేదేమో, ఈ పూట వచ్చాము మీరు ఏదో చెప్పండి మేము ఆలకించిపోతామని అనుకుంటే మీరు ఆలకించండి. కానీ నాకైతే పాపం నుండి విడుదల కావాలా, శాపం నుండి విడుదల కావాలా, బాధల నుండి విడుదల కావాలా, అప్పుల నుండి విడుదల కావాలా, లేకపోతే నన్ను పీడింపబడుతున్న ప్రతి దాని నుండి విడుదల కావాలా. అలా విడుదల కావాలంటే నేనైనా సరే ఈ 3 మాటలు కూడా ఏం చేయాలా? నేను పాటించాలా. అలా పాటించిన వారికే సంపూర్ణమైన విడుదల కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు రక్షణ విజయము షరతులతో బంధితము, అనగా పశ్చాత్తాపం నీలో కనబడకుండా పరిపూర్ణమైన విగ్రహక ఆరాధన జోక్యము నీలో తీసివేసినప్పుడే దేవుడు నీకు సంపూర్ణమైన విడుదల కలుగు చేస్తాడు. మరలా చెప్తున్నాను, దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. మరి ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటి ఆజ్ఞ ఏం చేశారు? వాళ్ళు మీరారు. మొట్టమొదటి ఆజ్ఞ వాళ్ళు ఏం చేశారు? మీరారు. ఏం మీరారు? దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని పక్కన పెట్టి అన్ని దేవతలను, ఆస్తారోత దేవతలను వాళ్ళు ఏం చేస్తున్నారంట? సేవిస్తున్నారంట. ఒకవేళ ఇక్కడున్న మీరైనా నేనైనా ఒకసారి గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో, నీ హృదయంలో ఎవరు నీ ఆరాధకుడు? దేవుడా? దెయ్యమా? పాపమా? శాపమా? ఎవరు నీ ఆరాధన? నిజంగా నువ్వు నమ్మిన యేసుక్రీస్తేనా? ఒకవేళ నువ్వు నమ్మిన యేసుక్రీస్తు అయితే ఆయనకి తప్ప వేరొకరు ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వకో. ఒకవేళ ఇచ్చావా, ఇదిగో నీకు సంపూర్ణమైన విడుదల లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకసారి మనము ఆదికాండము 33వ అధ్యాయం దగ్గరకు వెళ్దాం. ఒకసారి ఆదికాండము 35వ అధ్యాయము, ఆదికాండము 35వ అధ్యాయము మొదటి నుంచి కూడా ఒకసారి చూడండి. దేవుడు యాకోబుతో నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని యాసావు ఎదుటి నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా, చూడండి యాకోబు ఏం చేశాడో. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారితోనూ ఏమని చెప్పాడు? మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి, రెండోది మిమ్మల్ని మీరు శుచిపరచుకుని, మూడోది మీ వస్త్రాలను మార్చుకోండి, అప్పుడు మనం లేచి బేతేలుకు వెళ్ళిదనము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. నా వైపు చూడండి. ఇలాగా నువ్వు దేవునికి బలిపీఠం కట్టాలంటే ముందు నీ జీవితంలో ఈ మార్పు జరగాలి. దేవుడికి బలిపీఠం కట్టడం అంటే ఏంటి? దేవుడికి నీ హృదయంలో స్థానం ఇవ్వాలంటే ఇక్కడ యాకోబు తనతోనూ తన ఇంటి వారందరితో ఏం చెప్పాడంట? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇదిగో మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసేయండి. ఇలా గుర్తుపెట్టుకోండి సంగమా, మన హృదయంలో, మన జీవితాల్లో దేవుడు కాకుండా మరో దేనికి నువ్వు ప్రాముఖ్యత ఇచ్చినా అంతవరకు నీకు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేవు, లభించలేవు. ఈ రోజున చాలామంది దీవింపబడలేకపోవడానికి, ఆశీర్వదింపబడలేకపోవడానికి, లేదా విడుదల పొందలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ జీవితాల్లో దేవుడికి ప్రథమ స్థానము, ప్రాముఖ్యత ఇవ్వలేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఇదిగో యాకోబుకి అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? 34వ అధ్యాయంలో ఏం జరిగింది తెలుసా? ఆదికాండం 34వ అధ్యాయంలో తన ఏకైక కుమార్తె అయినటువంటి ఇదిగో దీనా ఏం చేయబడ్డది? అవమానపరచబడ్డది. అక్కడ పెద్ద మరి వధ జరిగిందని చెప్పాలి. ఏంటి? తన కుమారులు వాళ్ళతో ఇల్లు ఏం చేశారు? యుద్ధం చేశారు. అప్పుడుకి యాకోబుకి అర్థమైంది, ఇదిగో నా జీవితంలో, నా బ్రతుకులో అన్య దేవతలను పెట్టుకుండగా దేవుడు నాకు సహాయము కాలేడనే విషయాన్ని గుర్తిరిగి ఏం చెప్పాడు? 35వ వచనంలో నువ్వు లేచి బేతేనికి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని యాసావు ఎదుటి నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పాడు. అంతేనా? బలిపీఠమైనా కట్టమన్నాడు. కానీ యాకోబు ఏ పని చేశాడు? నేను బలిపీఠం కట్టే ముందు నా జీవితంలో ఉన్న విగ్రహారాధన పోవాలని తనతోనూ తన ఇంటి వారందరితో ఏం చేశాడు? చెప్పడం జరిగారు. ఇలా చూడండి, ఇక్కడున్న మనం అందరం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ముందు నీ జీవితంలో ఉన్న విగ్రహారాధన పోవాలి. ఏంటి ఆ విగ్రహారాధన? ఏమో అది నీకే తెలియాలి.
బహుశా భౌతికంగా నువ్వు ఏ గుడి దగ్గరికి వెళ్ళి టెంకాయలు, ఒకవేళ కొబ్బరికాయలు, లేకపోతే మరొకటి కొట్టకపోవచ్చు. అది నేను విమర్శించడం లేదు, అది వాళ్ళ ఇష్టం. కానీ దేవుని పిల్లలుగా నువ్వు నమ్మినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసంలో కొనసాగాలంటే ముందు నీలో ఉన్న విగ్రహారాధన పోవాలి. అది నేను గుళ్ళు గోపురాల గురించి మాట్లాడట్లేదు. దేవునికి దూరం చేసేది ఏదైనా సరే అది విగ్రహారాధనే. యాకోబు ఆ పని చేయమన్నాడు మొదట. రెండోది ఏం చేయమని తెలుసా? మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి. రెండోది మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి? శుచిపరచుకోండి, శుభ్రం చేసుకోండి. ఇక్కడ మన యొక్క మారు మనసు పవిత్రమైనటువంటి మీ వస్త్రాలను కూడా ఏం చేసుకోండి? మార్చుకోండి అని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు వెళ్ళి నాకు శ్రమ దినమున నాతో మాట్లాడిన దేవునికి ఏం కడతాను? నేను బలిపీఠం కడతాను అన్నాడు. అంటే నువ్వు మనసు బలిపీఠం కట్టాలంటే ముందు నీలో ఉన్నటువంటి హేయమని ప్రతీది కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇక్కడ సేమ్ అదే విధంగా సమూయేలుతో కూడా దేవుడు చెప్పిన మాట సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. ఈరోజు మనతో చెప్తున్న మాట కూడా ఏంటో తెలుసా? ఇదిగో, నీ జీవితంలో విడుదల, విమోచన నువ్వు పొందుకోవాలంటే నీ జీవితంలో ఉన్నటువంటి విగ్రహారాధన తీసివే. రెండోది, పూర్ణమైన హృదయంతో నీ దేవుని వైపు తిరుగు. మూడోది, పట్టుదల కలిగి ఆయన్ని సేవించు. ఈ మూడు కూడా నా జీవితంలో జరగకపోతే నీకు విడుదల లేదు, విమోచన కూడా లేదు. ప్రియ సంగమా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. మా జీవితాలు, మా కుటుంబాలు నెమ్మదితో, ప్రశాంతంతో చక్కగా ఉన్నాయండి. మేము పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించును గాక. ఒకవేళ ఆ పరిస్థితుల్లో లేకపోతే ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడిన మాటలే ఈ రాత్రి నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. ఇదిగో, పట్టుదల కలిగి మరి పూర్ణ హృదయంతో యెహోవా వైపు మళ్ళండి. మళ్ళడం మీన్స్ ఏంటి తెలుసా? తప్పిపోయావు నువ్వు. ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? తప్పిపోయారు. నిజదేవుని కాదని అన్య దేవతలను, ఆస్తారోతి దేవతలను పూజిస్తున్నారు. ఇదిగో, మీరు మరలా ఏం చేయండి? టర్న్ బ్యాక్, మళ్ళండి. ఎవరి వైపు మళ్ళండి? నిజదేవుడైనటువంటి యెహోవా వైపు మీరు మళ్ళడమే కాదు, మీ మధ్యనున్న ఆస్తారోతు అన్య దేవతలను కూడా ఏం చేయండి? తీసేయండి. తీసివేయడమే కాదు, మీరు ఏదైతే నమ్మారో ఆ దేవుని విషయంలో పట్టుదల కలిగి ఏం చేయండి? సేవించండి. ఈరోజు నీకుందా పట్టుదల? ఏనాడైనా ఈరోజు ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు, కంపల్సరీ నేను ముందుండాలి అన్న పట్టుదలతో ఎప్పుడైనా నువ్వు వస్తావా? అటువంటి మనసు నీకుందా? అంటే ఇప్పుడు నీ జీవితంలో ఇక్కడ సమూయేలు చెప్పిన 3 కండిషన్లో ఏదో ఒకటి లేదన్నమాట. గుర్తుపెట్టుకోండి. మరలా చెప్తున్నాను, నిజంగా నువ్వు మార్పు చెందావు, మారు మనసు పొందావు అంటే ఏం కనబడాలి తెలుసా? క్రియలు కనబడాలా, చర్యలు కనబడాలా. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అని చెప్పడం కాదు, ఆయన ఆజ్ఞలు పాటించడమే దేవుని ప్రేమించడం. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ దేవుని కృపను బట్టి మరి ఇశ్రాయేలీయులు సమూయేలు చెప్పిన మాటకి స్పందించి 4వ వచనంలో వాళ్ళు ఏం చేశారంటే అంతటా అంటే సమూయేలు చెప్పిన తర్వాత అంతటా ఇశ్రాయేలీయులు అందరూ కూడా బయలుదేవతలను, ఆస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంటే ఇప్పుడు ఇలా చూడండి, ఇశ్రాయేలు జీవితంలో అన్య దేవతలు ఉన్నారా లేదా? అంటే ఈ లెక్కన ఆస్తారోతు దేవతలను, బయలుదేవతలను వీళ్ళు పూజిస్తున్నారా లేదా? పూజిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి దేవుడు ఏమయ్యాడు? విరోధం అయిపోయాడు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడున్న మీకైనా నాకైనా దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే దేవుడు కూడా మనకు విరోధంగానే ఉంటాడండి. ఎవరికి విరోధంగాను? దేవునికి విరోధంగా మనం ప్రవర్తిస్తే దేవుడు కూడా ఎలాగుంటాడు? మాట్లాడరే? దేవుడు కూడా మనకు విరోధంగా ఉంటాడు. ఒకసారి మీరు యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రిక బహుశా 4వ అధ్యాయం అనుకుంటా, 4వ వచనం చూడండి. 3వ వచనం, మీరు ఏమడిగినను మీ భోగం నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకు ఏమేం దొరకట్లేదు. ఒకవేళ మనం ఏమడిగినా ఏ ఉద్దేశంతో అడుగుతున్నామంట? అమ్మ ఏ ఉద్దేశంతో అడుగుతున్నామంట? భోగాలంటే ఏంటి? నాకు అది కావాలా, ఇది కావాలా అని ఎందుకు అడుగుతున్నాం? సౌకర్యాల గురించి. భోగం అంటే ఏం కాదు, సౌకర్యం. మీ దురుద్దేశాలతోనూ భోగాలతోనూ అడుగుతున్నారు కాబట్టి మీకు ఏమీ దొరకట్లేదని చెప్పి ఏం పేరు పెట్టాడండి అక్కడ? అసలు వ్యభిచారులారని ఎవరిని అంటారు? వ్యభిచారం చేసిన వారిని అంటారు. కానీ ఇక్కడ వ్యభిచారులనని ఎందుకన్నాడు చూడండి. అక్కడ
ఈ లోక స్నేహము దేవునితో వైర్యమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి ఏమవుతాడంట? మాట్లాడరే? దేవుడికి ఏమవుతాడంట అంటే, లోకంతో స్నేహం చేసేవాడు దేవుడికి శత్రువు అయితే, ఇప్పుడు దేవుడు నీకు మిత్రుడు అవ్వాలంటే నువ్వు దేనితో స్నేహం మానేయాలా? లోకంతో మానేయాలా. ఎందుకు లోకంతో మానేయాలా? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబు. మనం మాటలు చెప్తాం తప్ప, వాక్యాలు చెప్తాం తప్ప, ఆ నేత్రాశ ఏటో, ఆ జీవడంబం ఏటో, లేకపోతే ఆ శరీరాశ ఏటో తెలిసి కూడా మాత్రం ఏమి విడిచిపెట్టం. వ్యభిచారం చేయొద్దని వాక్యం చెప్తుంది, వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు. దొంగతనం చేయొద్దని వాక్యం చెప్తుంది, దొంగతనం చేసే వాళ్ళు ఉన్నారు. పాపం చేయొద్దని వాక్యం చెప్తుంది, పాపం చేసే వాళ్ళు ఉన్నారు. అప్పుడు చెప్పు, దేవుడు నీకు వైరం అవడా? దేవుడు నీకు శత్రువు అవడా? ఎందుకు శత్రువు అవుతున్నాడు? నువ్వు దేవునికి శత్రువు అయ్యావు కాబట్టి, దేవునితోనే గొడవ పెట్టుకున్నావు కాబట్టి, ఇప్పుడు దేవుడు కూడా నీకు ఎలా మారాడు? మాట్లాడరండి, విరోధంగా మాట్లాడారు. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? మన తప్పుదాలు మనం గుర్తెరగట్లేదు. మన తప్పుదాలు, మన పాపాలు ఏం చేయట్లేదు, మనం గుర్తెరగట్లేదు. దేవుడే నా విషయంలో పట్టించుకోవట్లేదు అన్నట్టుగా దేవుని మీద నెపాలేస్తున్నాం. అందుకే సమూయేలు ఇశ్రాయేలుతో అన్నాడు, ఒరే బాబు, దేవుడు మీతో దూరం అయిపోవడానికి, వైరం అయిపోవడానికి కారణం దేవుడు కాదురా, మీరే. ఎందుకంటే మీ బ్రతుకుల్లో అన్య దేవతలు ఉన్నారు, మీ జీవితాల్లో అన్య దేవతలు ఉన్నారు. ఇదిగో మీరు దేవుని వైపు పూర్తిగా తిరగలేదు, పట్టుదల కలిగి ఆయన సేవించట్లేదు. ఇదిగో మీరు 20 సంవత్సరాలు బట్టి దుఃఖిస్తున్నారు, కానీ మీలో నిజమైన పశ్చాత్తాపం లేదు. ఇంకా ఇప్పుడైనా మీరు సంపూర్ణమైన మారు మనసు పొంది మీ మధ్యన ఉన్న విగ్రహాలను తీసివేసి దేవుని వైపు తిరిగి పట్టుదల కలిగి సేవించండి అన్నప్పుడు అంతటా ఇశ్రాయేలీయులందరూ అప్పుడు వాళ్ళ మధ్యన ఉన్న అన్య దేవతలను, ఆస్తరోతు దేవతలను ఏం చేశారంట? తీసివేశారంట. గుర్తుపెట్టుకో సంగమా, నీలో పాపం ఉన్నంత వరకు దేవుడు నీకు విరోధంగానే ఉంటాడు. నిజానికి ఇలా చూడండి, ఇది ఎవరో కాదు, దేవుని వాక్యం ఎరిగిన ప్రజలు. ఇశ్రాయేలు అంటే ఎవరో? దేవుని ప్రజలు, నిజ దేవుడేటో అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు. అయినా సరే వాళ్ళు దేవునికి విరోధంగా ఎలా బ్రతికారు? విరోధంగా బ్రతికారు. ఒకవేళ ఇక్కడున్న మనమందరం కూడా యేసుక్రీస్తు గురించి తెలిసిన వారమే కదా. ఆయన ఈ లోకానికి వచ్చాడని క్రిస్మస్ చేస్తాం, మరణించాడని గుడ్ ఫ్రైడే చేస్తాం, తిరిగి లేచాడని ఈస్టర్ చేస్తాం. కానీ ఈ మూడు తెలిసిన నువ్వు పాపంలో ఉంటే దేవుడు శిక్షించడానికి నీకు తెలియలేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ మూడు గుర్తెరిగిన నీవు పాపంలో ఉంటే, పాపం చేస్తే దేవుడు శిక్షించడానికి నీకు తెలియదా? ఒకవేళ తెలిస్తే ఈ పూట నువ్వేం చేయాలి తెలుసా? ఇశ్రాయేలీయులు చేసినట్టు మంచి పని మన జీవితాల్లో నుండి ఇదిగో దేవుడికి ఆయాస్కరమైన ప్రతిదీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఆ పని చేశారంట. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, ఆస్తరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే ఏం చేశారంట? వాళ్ళు సేవించారు. ఈ సేవించడం అనే మాట చాలా ముఖ్యమైనది. ఎందుకో తెలుసా? అక్కడ మాత్రమే ఒక మాట వాడారు, ఓన్లీ, వన్ అండ్ ఓన్లీ యెహోవా. అంటే ఏంటో తెలుసా? వాళ్ళ యొక్క ఆరాధన మరి ఏ దేవుడితోనూ పంచుకోవట్లేదు. ఎవరితో పంచుకుంటున్నారు? కేవలం యెహోవాతో మాత్రమే పంచుకుంటున్నారు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదనే మాటను ఇప్పుడు నెరవేరుస్తున్నారు. కాబట్టి నిజంగా ఇది అసలు సిసలైన పశ్చాత్తాపం. ఏది ఈ 20 సంవత్సరాలు బట్టి వీళ్ళు విలాపించి ఏడ్చారు చూసారా, అది కాదు పశ్చాత్తాపం. అది ఎందుకు ఏడ్చారు తెలిసినా? ఇదిగో ఫిలిస్తీన్ల బాధల వల్ల, అణిచివేత వల్ల ఏడ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన మంచి పని ఏంటో తెలుసా? వాళ్ళలో నిజమైన పశ్చాత్తాపం కలిగింది. పశ్చాత్తాపం కలిగిందని ఎలా చెప్పగలం తెలుసా? వాళ్ళ జీవితాల్లో ఉన్నవన్నీ ఏం చేశారు? తీసివేశారు. అలాగే ఇప్పుడు నువ్వైనా నేనైనా మారేవని ఎలా చెప్పగలుగుతాం తెలుసా? నీ ప్రవర్తనలో ఉన్న చర్యలను బట్టి చెప్పగలుగుతాం. నేను మారిపోయానని నువ్వు కాదు డబ్బా కొట్టుకోవడం, నిన్ను చూసిన వాళ్ళు చెప్పాలి నువ్వు మారేవో లేదన్నది. వాళ్ళు ఎలా చెప్తారు? ఇదిగో నీ మునుపటి ప్రవర్తన, ఇప్పుడు ప్రవర్తన కంపేర్ చేస్తారు. ఒకప్పుడు నువ్వు ఎలా జీవించావు, ఇప్పుడు ఎలా జీవిస్తున్నావు. ఒకప్పుడు నువ్వు ఎలా మాట్లాడేవు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు. ఒకప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావు, ఇప్పుడు ఎలా ప్రవర్తించావు అని నిన్ను చూసిన వారు చెప్పాలి నువ్వు మారేవని. కానీ మనం ఏం చేసుకుంటాం? ఎవడికి వాడే మారిపోయాడు అని మోసం చేసుకుంటున్నారు. మోసపోకండి, దేవుడేమి విక్రింపబడ్డు. మనం గత కొన్ని దినాలుగా పోయిన వారం ధ్యానం చేసాం కదా, మనుషుడు ఏ పంట అయితే విత్తుతాడో ఆ పంటే కోస్తాడు. నువ్వు పాపంలో ఉండి నేను మారిపోయాను అనుకుంటే నువ్వు పాపమనే పంటే కోస్తావు.
నువ్వు పశ్చాత్తాపం చెంది నిజంగా మారితే ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిష్తీయుల చేతుల నుండి విడుదల ఇచ్చినట్టు నువ్వు అనుభవిస్తున్న ప్రతి పాప శాపం నుండి కూడా దేవుడు నీకు ఏమిస్తాడు? విడుదలిస్తాడు. కావాలా? వద్దా? మీరు సమాధానం చెప్పట్లేదు కాబట్టి బహుశా మీకు వద్దేమో. కావలసిన వారు మాత్రం ఇదిగో మనం నమ్మిన దేవుని వైపు పూర్ణ హృదయంతో తిరగండి. రెండోది, మీ జీవితాల్లో లేదా నా జీవితాల్లో ఉన్న అన్య దేవతలను తీసివేయండి. మూడోది, ఏదైతే నమ్మేవో, ఏదైతే విశ్వసించావో ఆ దేవుణ్ణి పట్టుదల కలిగి సేవించండి. ఇవి షరతులు. అయితే ఇవి నిజంగా నీ జీవితంలో మరి నెరవేరాలంటే దాన్ని విడిచిపెట్టి ఆ యొక్క చర్యలు నీలో కనబడాలి. అనగా పశ్చాత్తాపం కనబడాలి. వాక్యం చెప్తుంది కదా, నిజమైన పశ్చాత్తాపం దేవుని యొక్క కనికరాన్ని పొందుకునే విధంగా ఉంటుంది. ఎందుకని? అతిక్రమాలు దాచిపెట్టేవారు వర్ధిల్లరు. ఇశ్రాయేలు ప్రజలు 20 సంవత్సరాలు ఏం చేశారంటే మసిపూసి మారిడికాయ చేశారు. అంటే ఏంటి? వాళ్ళు మందసం వైపు తిరిగి ఏడుస్తున్నారు, కానీ వాళ్ళు ఏం కనబడలేదు? పశ్చాత్తాపం కనబడలేదు. ఇదిగో అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఏం పొందుతాడు? కనికరం పొందుతాడు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు నిజంగానే సమూయేలు యొక్క పిలుపుకు స్పందించి వాళ్ళ జీవితాల్లో వాళ్ళ బ్రతుకుల్లో ఉన్న అన్య దేవతలను, ఆస్తారోత దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే స్పందించారంట. కాబట్టి ఈ 4వ వచనంలో వాళ్ళు ఏం చేశారంటే జనం యొక్క ప్రతిస్పందన వాళ్ళ జీవితాల నుండి విగ్రహాలను తీసివేశారు. తీసివేసి ఏం చేశారు? యెహోవాను మాత్రమే ఏం చేశారంట? సేవించారు. ఒకవేళ ఈ రోజుకి ఇప్పటికీ కూడా నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? చెప్పగలరా? నేను యేసుక్రీస్తును మాత్రమే సేవిస్తున్నానండి, యేసుక్రీస్తు తప్ప నా జీవితంలో మరొక విగ్రహారాధన ఏదీ లేదండి అని మీరు చెప్పగలరా? ఒకవేళ చెప్పగలిగితే దాని దగ్గర క్రియలు కనబడాలి. దాని దగ్గర క్రియలు కనబడలేదనుకో నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని గ్రహించాలి. అబద్ధానికి జనకడెవడు? సాతానుడు. అంటే నువ్వు ఎవరు బిడ్డ అవుతావు? అప్పుడు సాతాను వాడు అవుతావు. అబద్ధాలు ఆడొద్దు. దేవుడి దగ్గర యథార్థంగా ఒప్పుకుందాం, పశ్చాత్తాపం చెందాం, సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉందాం, నమ్మినటువంటి దేవుణ్ణి పట్టుదల కలిగి సేవిందాం. మన జీవితాల్లో ఉన్న దేవునికి విరోధమైన ప్రతి దాన్ని విడిచిపెడదాం. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన విడుదల విమోచన ఈనాడు నీకును నాకును కూడా ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన కృపను వేడుకుందాం. ఒకసారి మీకు మరలా గుర్తు చేస్తాను.